రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత ఇది జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా జరిగిద్దని చెప్తే అడిగితేనంట రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత ఇది జరుగును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే, అహాబు అనే రాజు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న రోజులవి. శత్రుదేశపు రాజు ఒక సమాచారాన్ని పంపించాడు. ఆ శత్రుదేశపు రాజు యొక్క సైన్యమేమో బహు విస్తారము, వారి యొక్క బలము అధికము. కానీ ఇశ్రాయేలీలకి వాళ్ళని ఎదుర్కొనే సిరియనులను ఎదుర్కొనేంత ధైర్యము, బలము, సామర్థ్యము వీళ్ళ దగ్గర లేదు. అయితే ఈ యొక్క శత్రుదేశపు రాజు బెన్హదదు సంబంధులు వచ్చి ఏమని ప్రకటిస్తున్నారంటే, చాలా దేవుని బిడ్డల్ని చులకన చేస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడినా వాళ్ళు తిరిగి ఫైట్ చేయలేరు కదా, వాళ్ళ దగ్గర ఆ సామర్థ్యం లేదు కదా, వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు కదా, మేమేమన్నా వాళ్ళు పడుండాల్సిందే అన్న ధీమాతో చాలా హేళన చేస్తూ, కించపరుస్తూ మాట్లాడుతూ, ఇదిగో మీ దేశంలో ఉన్న ప్రతిదీ నాకు బానిసలుగా ఉండాల్సిందే అని సవాళ్ళు విసురుతూ ఉంటుంటే, ఈ అహాబు రాజు అంటాడు, మరి ఎదుర్కొనే శక్తి సామర్థ్యం లేదు కదా, సరేనయ్యా నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం, నువ్వు చెప్పినట్లే మేము వింటాం అని దండం పెట్టేస్తే, మరలా తిరిగి మరొక ఇద్దరిని పంపించి ఇంకా భయంకరంగా స్థాయిని పెంచేసి మాట్లాడి కించపరుస్తూ హీనంగా మాట్లాడుతున్నాడు. ఈసారి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో యవ్వనస్తులైన స్త్రీలందరూ కూడా నా వాళ్ళే, మీ పట్టణంలో మీ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరూ కూడా నా వాళ్ళే, ప్రతి వస్తువు విలువైన ప్రతిదీ నాదే అని చెప్తా ఉంటుంటే, సరే మా వాళ్ళతో నేను సంప్రదించి చెప్తాను అని ఎవరైతే సలహాదారులు ఉంటారో, పెద్దలు ఉంటారో ఆ ప్రాంతంలో వారిని పిలిచి రాజు చెప్తున్నాడు, మరి ఈ యొక్క సిరియనుల రాజు మనల్ని భయంకరంగా మాట్లాడుతున్నాడు, చాలా హేళన చేస్తున్నాడు, మనం ఏం చేస్తే బెటరు అంటే, ఇప్పుడు దాకా ఏదో భరించాం కానీ ఇక మన వల్ల కాదు, మేము భరించలేమని చెప్పేసి ఏం చేస్తే అది చేశాడు అని పక్కనోళ్ళు సలహా ఇచ్చారు కదా అని చెప్పి వెళ్ళి, మేము భరించలేం ఈ మాటల్ని, ఇవన్నీ నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే, అయితే యుద్ధానికి సిద్ధం రండి అన్నాడు. ఇక ఇశ్రాయేలు రాజుకి భయం వచ్చేసింది. వాళ్ళు చూస్తే విస్తారమైన సైన్యము, మనకేమో సామర్థ్యము జాలదు, ఏం చెయ్యాలి అని అంటే, ఎవరైతే దేవుని ప్రజలుంటారో, ప్రవక్తలు ఉంటారో, ఎవరైతే సలహాదారులు ఉంటారో వారందరూ కూర్చొని చేతులెత్తి ప్రార్థన చేస్తామంటే, కొంతమంది అంట దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటిస్తున్నారు. ఏమనంటే, ఇదిగో ఇశ్రాయేలు రాజా నువ్వు భయపడొద్దు, దేవుడు ఘనమైన విజయాన్ని అందించబోతున్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు అంటే, అబ్బా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడా, ఇది ఎలా జరిగిద్ది అంటే, అప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. ఏమనంటే, ఇదిగో రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల ద్వారా ఈ విజయం కలగబోతుందని. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా కలుగుతుందంటండి? రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల ద్వారా కలుగుతుందంట. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధ సామర్థ్యం చాలా అవసరం. ఒక్క బలము మాత్రమే ఉంటే సరిపోదు, ఏం కావాలి? తెలివి కూడా ఉండాలి. శత్రువుని ఎలాగా హతమార్చాలో, ఎలాగా మరి మట్టు పెట్టాలో జ్ఞానము కూడా ఉండాలి కదా. మరి దేవుడు చెప్తున్నాడు, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల ద్వారా నేను విజయాన్ని ఇవ్వబోతున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క సేవలో, పరిచర్యలో దైవజనులు ఎలా వెళుతున్నారంటే, అనేక ముళ్ళ బాటల గుండా నడిపించబడుతూ ఉన్నారు. ఒక్కొక్క ముళ్ళని వారు భరిస్తూ తొక్కుతూ నడుచుకుంటూ వెళుతూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వారు తొక్కి అనుభవిస్తున్న ప్రతి ముళ్ళను కూడా ఒక పువ్వుగా నేను మార్చబోతున్నాను, ఒక ఆశీర్వాదకరంగా మకరందంగా నేను మార్చబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ యొక్క కుమార్తె బాల్యము నుంచి యవ్వన దశలోకి అడుగు పెడుతున్న సందర్భంలో దేవుడు వాగ్దాన పూర్వకంగా ఏమి సెలవిస్తున్నాడంటే, వాళ్ళ తల్లిదండ్రులు సాధించలేని ఘనమైన కార్యాలు,
వాళ్ళ జీవితంలో వాళ్ళు శత్రువుని జయించలేట ఇంకా పోరాటాలనే ఉన్నారేమో. దేవుడు వాగ్దాన పూర్వకంగా చెప్తున్నాడు, ఇదిగో యవ్వనుల ద్వారా నేను విజయాన్ని ఇవ్వబోతున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు ఎంత ఘనమైన గొప్ప శత్రువు ఉన్నా సరే ఎవరి ద్వారా దేవుడి విజయాన్ని ఇస్తాడంట? యవ్వనుల ద్వారా దేవుడి విజయాన్ని ఇస్తాడంట. అక్కడ ఓ మాట రాయబడింది ఏంటంటే, రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల ద్వారా. అంటే కుమార్తె ఎక్కడ ఉంది అంటే బయట రాజ్యానికి వెలుపలున్న వ్యక్తి కాదు. ఈమె ఎక్కడుంది? రాజ్యములోనే ఉంది. వీళ్ళకి ఇవ్వబడిన గొప్ప కృప ఏంటంటే, దేవుని సేవకుల కుమార్తెలుగా, దేవుని సేవకుల కుమారులుగా పెరిగే వాళ్ళకి ఇవ్వబడిన కృప ఏంటంటే, వాళ్ళు చూస్తే పైకి ఎంత ఆడంబరంగా కనిపిస్తూ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చరు వాళ్ళకి. నా మంచి యవన కాలంలో మా తల్లిదండ్రులు, నేను యవన దశలోకి అడుగు పెట్టక ముందే నా తల్లిదండ్రులు ఇద్దరు పరిచర్యకు వెళ్ళిపోయారు. పరిచర్యకు వెళ్ళిపోయి అన్నీ అప్పటిదాకా ఒక రేంజ్లో బ్రతికిన మా జీవితం ఎలా అయిపోయిందంటే, మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఒకసారి ఒక టమాటాల ట్రే తీసుకొని వస్తే ఆ టమాటాల ట్రేలో నలిగిపోయినవి, కుళ్ళిపోయినవి అయ్యి ఉంటాయో అవి పక్కన పడేస్తే వాటిని ₹10 ఇచ్చి కొనుక్కొని వాటినే పచ్చడి చేసుకొని తినే పరిస్థితి. నిజంగానే ఆ ₹10 పెట్టి కొనుక్కున్న టమాటాల పచ్చడి ఎంత రుచిగా ఉండేదో చెప్పలేం, అంత అద్భుతంగా ఉండేదన్నమాట. అలాంటి జీవితం అనమాట. ఏమైపోయింది మా జీవితం సడన్గా అంటే, మేము ఇది దినం మాకు ఇట్లయితే జ్యూసులు చేసి మా తల్లిదండ్రులు ఇస్తూ ఉంటుంటే మా అమ్మ మా వెనకాల పడతా ఉంటే రోడ్లన్నీ తిప్పించేవాళ్ళం, బాబాయ్ మేము తాగడం మాకు వస్తుంది అని. అలాంటి స్థాయి నుంచి చిటికేసినంత ఈజీగా పరిచర్య తెలంగాణ ఎలా అయిపోయింది? ఇట తినడానికి తిండి లేని పరిస్థితి. ఎప్పుడన్నా ఒకసారి, ఇప్పుడు పరిస్థితులు రాదు, ₹10 పెట్టి వేట మాంసం తీసుకొచ్చేది మా అమ్మ. ₹10 పెట్టి వేట మాంసం తీసుకొస్తే ఆయన మా కోసం ఏం చేసేవాడంటే అంత మాంసాన్ని వేసేసేవాడు. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు, ఇదిగో మనం ప్రార్థన చేసుకొని తిందాము, ఇప్పుడే రాదు అనేవాళ్ళు. ఈయన ప్రార్థన ఏమంటా మొదలు పెట్టేవాడో మనకు తెలియదు, కానీ ప్రార్థన మొదలు పెట్టగానే ఎవరొక పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని వచ్చేసేవాడు. బైబిల్ పట్టుకొని రాగాలని అనేవాడు, ఇదిగో పాస్టర్ గారు వచ్చారు, ముందు పాస్టర్ గారు తిన్న తర్వాత మనం తినాలి, ఇప్పుడు తినకూడదు అనేవాడు. మా మనసంతా ఆ కుండ మీద ఇట ఆయన తింటే ఇట ₹10 మాంసం మనకేం మిగిలిద్ది అని ఆ పాస్టర్ గారికి మొత్తం వేసి పెట్టి మరలా మాకు టమాటా పచ్చడే వేసి పెట్టేవాళ్ళు. సేవకుల జీవితం, వారి పిల్లల జీవితం ఎలా ఉండిద్దంటే పైకి ఎంతో ఆడంబరంగా కనిపిస్తూ ఉండిద్ది, ఎంతో ఆర్భాటంగా కనిపిస్తూ ఉండిద్ది, కానీ తల్లిదండ్రులు వారి జీవితంలో చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చలేరు. వారి జీవితంలో తల్లిదండ్రుల సాక్రిఫైజే కాదు, పిల్లలు కూడా ఎన్నో చంపేసుకొని బ్రతుకుతూ ఉంటారు. మా స్కూల్ మొత్తం కూడా ఎక్కడో పిక్నిక్కి వెళ్తూ ఉన్నారు. అప్పట్లో ₹30 పిక్నిక్కి మొత్తం అందరూ వెళ్తూ ఉంటారంటే కింద పడి దొళ్ళాడి ఏడ్చేశాను నేను ఎట్లయినా సరే పిక్నిక్కి వెళ్తాను, అందరూ వెళ్తున్నారు డాడీ, మరి చిన్నపిల్లలను కదా మాకు వెళ్ళాలని ఉండేది. ఎప్పుడు మా జీవితంలో ఏ ఆశలు తెలియదు, మాకు వెళ్ళాలని అనిపిస్తుందని చెప్పి కింద పడి దొళ్ళేసేసి నేను వెళ్తానంటే ₹30 పొరపాటునివ్వను, ఏమన్నా ఉంటే దేవుడు సేవటేయడానికి పొరపాటుని నీకు ఇవ్వను అన్నాడు. అని అంటే దాన్ని వదిలేసాం, వాళ్ళకి లోబడిపోయాం ఆ రోజు. ఈరోజు మీరు నమ్ముతారా, అసలు విజయవాడ ప్రాంతంలో కొన్ని గుణదల కొండ, ఇంకేవేవో చిన్నవి, కొన్ని భవానీ ఐలాండ్, ఏవో అప్పట్లో ₹30 పెట్టి అవన్నీ తిప్పి చూపించారు మాకు. అప్పుడు చూపించారు. నేను ఆ పిక్నిక్ ₹30 కట్టి వెళ్ళలేకపోయాను. కానీ ఈరోజు మా యొక్క జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడంటే కొన్ని లక్షల రూపాయలు స్పాన్సర్ చేసి దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి అనేక దేశాలు వెళ్ళేటట్లుగా దేవుడు మా జీవితాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అనుకుంటాను నేను, ఆ రోజు ఆ ₹30 పెట్టి పిక్నిక్కి నేను వెళ్ళినట్లయితే కనుక ఈరోజు మాకు ఈ ఆశీర్వాదం ఉండేది కాదేమోనని. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రవక్తల ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఇదిగో రాజు ద్వారా కాదంట, సైన్యము ద్వారా కాదంట, యుద్ధ నేర్పరితనం ఉన్న వారి ద్వారా కాదు, ఆయుధాలు ధరించుకున్న వారి ద్వారా కాదు, మరి ఎవరి ద్వారా ఈ ఘనమైన కార్యాన్ని చూడబోతున్నామంటే యవ్వనుల ద్వారా ఈ ఘనమైన కార్యాన్ని చూడబోతున్నామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తల్లిదండ్రులు కూడా చూడలేని ఘనమైన కార్యాలు బిడ్డల ద్వారా దేవుడు జరిపించబోతున్నాడని దేవుని సేవకురాలుగా రూఢిగా ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో దేన్నైతే వాళ్ళు చూడలేకపోయారో ఆశీర్వాదాన్ని, వారు ఏదైతే దర్శనాలు కలిగి ఉన్నారో ఆ దర్శనాలని వారి కుమార్తె ద్వారా, వారి కుమారుడి ద్వారా దేవుడు నిశ్చయముగా నెరవేర్చబోతున్నాడు. నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైనదంటే బైబిల్లో దేవుడు మొట్టమొదటగా ఒక వ్యక్తిని చేశాడు. ఏం పేరు? అతని పేరు చెప్తారా? దేవుడు ఏమండి బైబిల్లో మొట్టమొదట ఒక వ్యక్తిని దేవుడు చేశాడు, ఆదాము. ఆదాముకి ఏమి లేదు,
బాల్యం అనేదే లేదు. దేవుడు యవన కాలంలో యవనస్తుడుగానే దేవుడు ఆదాముని సృజించేశాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని రాస్తూ ఉంటారంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాముగా పోల్చుతూ ఉంటారు. ఈ కడపటి ఆదాముకి ఏమీ లేదు, వృద్ధాప్యం అనేదే లేదు. ఆయన మంచి యవన దశలోనే ఆయన అలాగా 33.5 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేసిన తర్వాత ఆయన ప్రభు చిత్తాన్ని నెరవేర్చి 33.5 సంవత్సరాలకి ఆయన చిత్తమంతా నెరవేర్చి మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆదాముకి బాల్యం లేకపోతే కడపటి ఆదాముకి ఏమీ లేదంట, వృద్ధాప్యం అనేది లేదు. కానీ ఇద్దరి జీవితంలో ఏముంది, యవ్వన దశ మాత్రం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యవనస్తులకి ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎప్పుడు ఈ ఘనమైన కార్యాన్ని శత్రువులను జయించగలుగుతారు వీళ్ళు? ఎవరైనా యవనస్తులు అనగానే మొట్టమొదట మనకు గుర్తొచ్చే మాట ఏంటంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని గుర్తొస్తుంది. కానీ దేవుని సేవకురాలుగా నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నాతో చెప్పమన్నమాట, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యవన దశ అనేది చాలా ప్రాధాన్యతమైనది, చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మొట్టమొదటిగా యవనస్తుడిగా ఆదామును సృజించిన తర్వాత ఎలా సృజించాడంటండి, తన స్వరూపమందు తన పోలికలో సృజించాడు. ఘనమైన కార్యాలు, విజయ కార్యాలు చూడాలంటే ఆయన రాజ్యములో యవన కాలంలో గొప్ప ఘనమైన కార్యాలు చూడాలంటే మొట్టమొదటగా ఏం చేయాలి, ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మనం మార్చబడాలి. స్వరూపం అంటే ఏంటి, పోలిక అంటే ఏంటి అంటే, ఒకటి ఆత్మీయతని గుర్తు చేస్తూ ఉంటే ఇంకొకటేమో శరీర తత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది. స్వరూపం అంటేనేమో ఏ ఆకారంలో ఉన్నాము ఏంటి అనేది కనపడతా ఉండిద్ది. పోలికలు అంటే అరే నీ అన్నీ మీ తాత పోలికలేరా అంటూ ఉంటారు. అంటే వీడు ప్రవర్తించే తీరుని, వాడి ఇన్నర్ ఫీలింగ్ అనమాట, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు అనేదాన్ని పోలికలు అంటారు. ఈ స్వరూపము, ఈ పోలికలు ఎలా వచ్చేయాలంట, మనకి యవన దశలోకి రాగాలని దేవుడు ఎలా ఉన్నాడో ఆ రూపంలోకి మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు, ఈ యొక్క ఆదాము కళ్ళు తెరవగానే మొట్టమొదట ఎవరిని చూశాడండి, ఎవరిని చూశాడు, ఎవరైతే ఆయన కలగజేశాడో ఆ దేవుణ్ణి చూశాడు. యవనస్తులు వారి జీవితంలో ఘనమైన కార్యాలను చూడాలంటే ఏం చేయాలి, ఆ మహాదేవుణ్ణి మొట్టమొదట ఎవరి వైపు దృష్టి నిలపాలి, దేవుని వైపు దృష్టి నిలపాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచాన్ని పాడు చేసేస్తుంది, ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఏంటి అంటే ఒకటే ఆయుధం. ఏంటిదండి, సెల్ ఫోన్. పొద్దున్నే లేవడాలనే ఏం ఎత్తుకుంటారు, పట్ట మీద ఎక్కడుందా అని ఏం ఎత్తుకుంటారు. దేవుడు మొహాన్ని కాదు, ఆయన ముఖ దర్శనాన్ని చేయడం కాదు, ఆయన చూద్దామని ఆశపడడం కాదు. లేవగానే ప్రభువా మరొక దినాన్ని ఇచ్చావు, నాకంటే గొప్పవారు ధనికులు బలవంతులు ఎంతోమంది గతించిపోయారు, నేనైతే మరలా సజీవురాలనై నేను ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చావని ఆయన్ని మొట్టమొదట దర్శించుకునేటట్లుగా ఉండట్లేదు. మొట్టమొదట ఏమెత్తుతున్నారు, ఫోన్ ఎత్తుకుంటున్నారు. యవనస్తులే కాదు, ప్రపంచాన్ని ప్రజెంట్ పరిపాలిస్తుంది ఏంటంటే ఈ మొబైల్ మాత్రమే. మరి కొద్ది రోజులు పని చేయకపోతే ఏమైపోతారో ఏంటో, జనాలు పిచ్చోళ్ళు అయిపోతారేమో. ఇంతవరకు నా ఫోన్కి లాక్ ఉండేది కాదు, మన ఫోన్లో ఏం సీక్రెట్లు ఉంటే నా ఫోన్కి లాక్ అవసరం లేదని అలా పెట్టేసేదని. ఇప్పుడు ఏమైందంటే వాక్యానికి ఎక్కడన్నా ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ కూర్చొని బుడ్డి పిల్లలే, వాళ్ళకి మాటలు కూడా రావన్నమాట. ఆ బుడ్డి పిల్లలు వచ్చేసి ఏం చేసేస్తున్నారంటే సప్సప్మని నొట్టేసేసి నా ఫోన్లో మరి పనికొచ్చేవి ఉంటాయి కానీ పనికిరాని ఏం ఉండవు. ఆ గేమ్లు అయ్యో ఇన్స్టాల్ చేసేసి దాన్ని డూయి అని ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు నా ఫోన్ పట్టుకొని. ఎందుకు వచ్చిందని లాక్ పెట్టేస్తున్నాను. ప్రపంచం దేని వెంబడ పరిగెడుతుంది, దేని చూస్తుందంట, మొట్టమొదట లేవడాలనే మొబైల్ని చూస్తూ ఉంది. కానీ యవ్వనస్తులు వారి జీవితాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదట దేవుని స్వరూపంలోకి, దేవుని పోలికలోనికి రావాలి. ఆయన ముఖ దర్శనాన్ని చేసేటట్లుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవ్వనస్తులు దేని చేత తమ నడతని శుద్ధి చేసుకుంటారు అంటే ఏమని రాయబడింది లేఖన భాగంలో, ఆయన వాక్యాన్ని బాగుగా చదవడం వల్ల. ఎంతమంది దేవుని వాక్యాన్ని డైలీ చదువుతారు, దేవుని వాక్యాన్ని బైబిల్ని ఎంతమంది చదువుతారు? నిశ్చయముగా వారిని ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకంటే శరీరానికి ఆహారం, ఆత్మీయ ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆత్మీయ ఆహారం అంత అవసరమై ఉన్నది. మనం రోజు పుష్టిగా తింటేనే కదా బలంగా ఉంటాము, లేదంటే ఏమైపోతాం, ఏ చిన్న రోగం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ గట్టిగా ఎండకెళ్ళినా కూడా పని చేయలేము, డామును పడిపోతూ ఉంటారు.
తినే ఆహారం ఎలాగ శరీరానికి శక్తినిస్తుందో ఈ యొక్క జీవాహారం కూడా అంట మన ఆత్మకి శక్తినిస్తుంది. ఎన్నో సాతానుడు టెంప్టేషన్స్ తీసుకొచ్చేస్తుంటాడు, ఎన్నో బలహీనతలు తీసుకొస్తాడు, ఎన్నో ఆకర్షణలు తీసుకొచ్చేస్తాడు. వాటన్నిటిలో మనం పడిపోకుండా ప్రభువులో నిలబడాలంటే గనక, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే గనక ఏం చేయాలి? ప్రతిరోజు ప్రతి ఉదయము ఆయన ముఖ దర్శనం చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఈ రెండిట్లో ఎడతెడట ఉంటామో మనకేమైద్ది? ఆయన ముఖ దర్శనం రోజు కలుగుతూ ఉండిద్ది. ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడడం, మనం దేవునితో మన బాధ అంతా చెప్పుకోవడం, మన కన్నీరంతా గార్చడం. వాక్యం అంటే ఏంటి? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడే పద్ధతి ఏమో వాక్యము ద్వారా, మనమేమో దేవునితో మాట్లాడే పద్ధతి ఏమో ఏంటిది? ప్రార్థన ద్వారా. మన హృదయం అంతా ఆయన దగ్గర కుమ్మరించాలి. అందుకే యాకోబు ఒక కలగంటా ఉంటాడు. ఆ కళలో అంట పరలోక రాజ్యానికి నిచ్చినేస్తుంటే కొన్ని దేవదూతల నిచ్చెన మీద ఎక్కుతున్నాయంట, కొన్ని ఏమో దిగుతూ ఉన్నాయంట. దానికి ఏమని పేరు పెట్టాడంటే ఆయన, ఇది మహానయీము అని పేరు పెట్టాడు. అంటే రెండు సేనలు. ఒక సేన ఏం చేస్తుందంటే దేవదూతల సైన్యం, ఒక సైన్యం అంట మనం ఏది ప్రార్థన చేస్తున్నామో అది దేవుని దగ్గరికి తీసుకెళ్తుంటే, ఇంకో సైన్యమేమో మనం అడిగిన వాటిని భూలోకానికి తీసుకొని వస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులైన బిడ్డలు వారి ప్రవర్తనని కాపాడుకోవాలంటే ఏం చేయాలంట? ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవాలి. ఆదాము గారు ఏం చేశారు? మొట్టమొదట దేవుణ్ణి చూసినట్లుగా, ఆయన స్వరూపములో, ఆయన రూపములో, ఆయన పోలికలో సృజించబడిన ఆదాము గారు ఏం చేశాడంట? దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తున్నట్లుగా మనం కూడా ఏం చేయాలి? ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకోవాలి. దేవుని ముఖ దర్శనాన్ని ఎప్పుడైతే మనం చేసుకుంటామో ప్రతిరోజు, ఈరోజు ఎటు వెళ్ళినా కూడా మనకేం కలిగిద్ది? విజయం కలిగిద్ది. ఎటు వెళ్ళినా కూడా ఆయన రూపం మనలో కనపడి, ఎస్తేరును చూసినప్పుడంట రాజుకి దయ కలిగినట్లుగా మన పట్ల కూడా చూసిన వారందరికీ దయ పుట్టేటట్లు దేవుడు చేస్తాడు. ఈ రోజంతా కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలంటే, మనం ఎటు వెళ్ళినా కూడా దేవుని హస్తం మనతో ఉండాలంటే ఉదయకాలమున మనం ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కోవాలి మొట్టమొదటగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటగా యవనస్తులు ఏం చేయాలంట? దేవుణ్ణి ఎదుర్కొనే వారిగా ఉండాలి. రెండోదిగా ఆదాము జీవితంలో మనం చూస్తే, యవన కాలంలో సృజించబడిన ఆదాము జీవితాన్ని మనం చూస్తే, దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఒక పనిని అప్పగిస్తున్నాడు. చూడండి, అదే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడైన యెహోవా చూడండి ఏంటంట, దేవుడు తన రూపమందు తన పోలికయందు ఆదామును సృజించిన తర్వాత దేవుడు ఒక పనిని అప్పగిస్తున్నాడు ఆదాముకి. ఏంటంటే ఆ పని అంటే ఆయన తోటని సేద్యపరచుటకును కాయుటకును ఆ పనిని ఎవరికి అప్పగించాడంటే దేవుడు ఆదాముకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులైన బిడ్డలు మొట్టమొదట దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా ఏంటంట, ఆయన తోటని సేద్యపరచాలి, కాయాలి. ఆయన తోట అంటే ఏంటండి? దేవుని సన్నిధి, ఆయన సంఘము. అది నా పని కాదండి, దేవుడు నన్ను పిలవలేదు, ఆ బాధ్యత నాకు అప్పగించలేదు, ఆ పిలుపు నాకు లేదు అని చాలామంది చెప్పేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎవరైతే రక్షించబడ్డామో ప్రతి ఒక్క యవనస్తులు చేయవలసిన పని ఏంటంట, ఆయన తోటని కాయాలి, దాన్ని సేద్యపరచాలి. దేవుని మందిరం గురించిన భారం ఉండాలి. యవనస్తులైతే ఎక్కువగా ఉపవాసం ఉండగలుగుతారు, ఎక్కువగా కన్నీరు గార్చగలుగుతారు, ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండగలుగుతారు. ఆ యవన బలం దేనిలో టచ్ అవ్వాలి? దేవునిలో టచ్ అవ్వాలి. యవన కాలములో చేసిన పాపమైనా సరే వారి జీవితాంతం కూడా మరణం వరకు వెంటాడుతూనే ఉండిద్ది. యవన కాలములో సంపాదించిన కష్టార్జితమైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా హ్యాపీగా వారి జీవితాంతం బ్రతికేటట్లు చేసిద్ది. వారు ఏదైతే దేవుని కొరకు ప్రయాసపడతారో ఆ ఆశీర్వాదం కూడా వాళ్ళు క్షేమకరంగా వారి జీవితాన్ని గడిపేటట్లుగా చేసిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవన కాలం ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు చెప్తున్నాడు, యవనస్తులైన బిడ్డలంట ఆయన తోటని సేద్యపరచాలి, కాయాలి. అంటే దేవుని సన్నిధిని గురించిన భారము కలిగి ఉండాలి.
ఆ యొక్క ఆత్మ నడిపింపు మీలోకి రావాలి. ఇది నా పని కాదండి అంటని కాదు. ప్రభువా నేను రక్షించబడ్డాను, అనేకులు రక్షించబడాలి, అనేకులు నీ సన్నిధిలో రక్షణ కావాలి, అనేకులు నీ వైపు త్రిప్పబడాలి, ఇదిగో దైవజనులు మీరు బలపరచండి అని కన్నీరు రాడ్చే బిడ్డలుగా ఎవరు లేపబడాలి? యవ్వనస్తులైన బిడ్డలు లేపబడాలి. దేవుడు ఆదామును సృజించిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు ఆదాముతో, నువ్వు నా తోటని కాయాలి, సేద్యపరచాలని. మీరు అనొచ్చు ఏమండి ఇది నా పని కాదని. చూడండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు ఎవరంట? యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవన కాలములో కాడిమోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు ఎవరంట? మోపుతున్నవాడా? మోపినవాడా? మోపుతున్నవాడా? మోపేసినవాడా? దాన్ని మోపినవాడు. ప్రతి ఒక్క యవ్వనస్తుల మీద కూడా దేవుడంట ఆయన పని అనే కాడిని మోపి ఉన్నాడంట. అది మోస్తే మీకు ఆశీర్వాదకరం. చూడండి, 2 ఎద్దులు ఉన్నాయండి, ఒకదాని మీద ఏమో ఏ టాడీ లేదు, దాన్ని తీసుకొని కర్రతో కొట్టారనుకో ఏం చేస్తారు? ఏ టాడీ లేని దాన్ని కర్రతో ఎప్పుడైతే కొడుతుందో అది ఎగిరి ఎటో కొట్టు దూకి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే ఈ దేని మీద అయితే కాడి మోపబడిందో దాన్ని కొట్టారనుకోండి అదేం చేసిద్దంటే ఇంకా జాగ్రత్తగా పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండిద్ది. అలాగే యవన కాలంలో ఇంకా మీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగా ఉండాలంటే మీ భారం, మీ ఆశలు, మీ తలంపులన్నీ ఎట్లా వచ్చేసేయాలంట? దేవుని వైపు వచ్చేయాలి. దేవుని కాడి మోసేవారిగా మారిపోవాలి. దేవుడు అంటున్నాడు యవన కాలములో కాడి మోయుట నరునికి మేలు. ఈ కాడిని మీ మీద మోపినవాడు ఒక దైవజనుడు రాదు, ఎవరో రాదు. ఎవరంట? దేవుడే మీ మీద మోపి ఉన్నాడు. అది నా పిలుపు రాదండి. దేవుడు నాకు చెప్పలేదు ఆ మాట. దేవుడు ఆ కాడిని మోయమని నాకు ఇవ్వలేదు ఆ భారము. అది నా తలంపు రాదు, నా యొక్క పిలుపు రాదు, నా ఏర్పాటు రాదు. ఇట్స్ నాట్ మై కాలింగ్ అని చెప్పేస్తారు ఈజీగా. అది దేవుడు నన్ను పిలవలని నాకు చెప్పలేదని చెప్తారు. కానీ ప్రతి యవ్వనస్తుడి మీద దేవుడంట ఆయన కాడిని మోపి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట యవ్వనస్తులు ఏం చేయాలంటే ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటే ప్రతిరోజు కూడా వారి యొక్క యవన కాలము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండిద్ది. రెండోదిగా మనం చూసినట్లయితే ఏం చేయాలంట? దేవుని కాడిని మోసేవారిగా మార్చబడాలి, ఆయన తోటని కాయాలి. నాకు మా నాన్నగారు పరిచర్య చేస్తూ ఉంటే నాకు ఎవరైనా సరే మా చర్చిలో, మా మందిరంలో అనుకోకుండా ఎవరన్నా సినిమాకి వెళ్ళిపోయారే అనుకోండి, సినిమాకి వెళ్తే మా డాడీ వచ్చి నన్ను తిట్టేవాళ్ళు. వాళ్ళు ఎందుకు సినిమాకి వెళ్ళారు, నువ్వేం చేస్తున్నావు అని. అప్పుడు నేను ఇంకా పరిచర్యకి సేవకు రాలేదు కాబట్టి నాకు అర్థమయ్యేది కాదు. ఈయనకి ఫ్రస్ట్రేషను, కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఇక నేను తేరగా కనపడ్డాను కాబట్టి నా మీద చూపిస్తున్నారు అనుకునేదాన్ని నేను. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు అట్లా వెళ్ళిపోతుంటే ప్రార్థనలు లేకుండా నువ్వేం చేస్తున్నావు అనేవాళ్ళు. ఇప్పుడు దైవజనులు ఎవరో ఆయన, మరి దేవుడు ఏర్పరచుకుంది ఆయన్ని, నేనేదో నామకే వాస్తు మనిషిని, నన్ను తిడతాడేంటి, సరేలే ఇటు ఏదో కోపం మన మీద చూపిస్తున్నాడు, ఏం చేద్దాం అనుకునేదాన్ని. కానీ దేవుని సేవకి, దేవుని పరిచర్యకు వచ్చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యవ్వనస్తులంట దేవుని యొక్క తోటని కాయాలి, దాన్ని సేద్యపరచాలి, దాని చుట్టూ ఏం చేయాలి, కంచి వేయాలి, కాయాలి అని దేవుడే చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎటు వెళ్ళకూడదు, భక్తిలో నిలబడాలి. వాళ్ళు వస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మలో స్థిరపరచబడాలి, పరిపూర్ణులుగా మార్చబడాలని. ఎవరిదంట ఆ డ్యూటీ? సేవకురాలదా, సేవకుడిదా? మరి ఎవరిదంట? ఎవరి మీద మోపుతున్నాడు ఆ కాడిని దేవుడు? యవ్వనస్తుల మీద దేవుడు ఆ కాడిని మోపుతున్నాడు. ఆ కాడి నువ్వు మోసినట్లయితే గనక లోకములో ఎన్నో శత్రువు కాడుల నుంచి నువ్వు విడుదల పొందిన వాడివవుతావు. లేదంటే గనక శత్రువు భారాన్ని నువ్వు మోయాల్సి వస్తుంది. నాతో దైవజనుడు సాక్ష్యం చెప్తా ఉంటే విన్నాను. ఒక దైవజనుడు అంట, వాళ్ళు 9 స్నేహితులు. ఆ 9 స్నేహితులు అనుకున్నారంట, అరే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం 9 గట్టిగా నిలబడాలిరా దేవుడి కొరకు, దేవుడు పరిచర్య చేయాలి అన్నాడంట. అంటే అలాగే 9 కలిసి దేవుడు పరిచర్య చేద్దాం. ఈ యవన కాలంలోకి వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే, నాకు అన్నీ తెలుసు, ఎవరాళ్ళు నాకు చెప్పేది అనిపిస్తూ ఉండేది. ఏమొస్తుంది, కొంచెం ర్యాష్ వస్తుంది అన్నమాట. అయితే ఈ ఇద్దరు కలిసి ఒకరోజేమో దేవుని పరిచర్యకి వెళ్దాం, వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పమ్మా, మందిరానికి రండి అని చెప్దాము
అట్ట దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకొని మొట్టమొదటిసారి సువార్తకి వెళ్తున్నాను కాబట్టి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటుంటే అట్ట దగ్గరికి వెళ్ళి అట్ట మేమిద్దరం కలిసి నలుగురికి దేవుడు మాటలు చెప్దాం అనుకుంటున్నాం, దేవుడు మందిరానికి రండి, దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్దాం అనుకుంటున్నాం, మా గురించి ప్రార్థన చేయండి అంటే అక్కేమో ఒక్కొక్కరిని ఎర్రాదిరా పైనుంచి కింద వరకు చూసిందంట. చూసి అరే ఏందిరా మీ అవతారం ఎలా ఉంది అందంట. అంటే ఏమైందట బాగానే ఉన్నావురా అంటే ముందు ఆ చొట్టాకి బటన్ పై వరకు పెట్టరా అందంట. ఏమందంట? ఆ చొట్టాకి బటన్ పై వరకు పెట్టరా, మొత్తం చొట్ట ఇప్పుకొని వెళ్తున్నావు అందంట. అంటే ఆడేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడంట. ఆ తలకు నూనె లేదు, దుబ్బురు తల, మీరు వెళ్ళి ఏం చెప్తారా దేవుడు మాటలు అనేసని ఆమె చిన్న ప్రార్థన చేసి పంపించిందంట. బయటకు వచ్చిన తర్వాత ఇతను ఈ చొట్టాకి గుండీ పెట్టలేదంట. చొట్టాకి ఏం చేయలే, గుండీ పెట్టలేదంట. ఈ పక్కన ఉన్న అతను అడిగాడంట, అరే అక్క నేను చొట్టాకి గుండీలు పెట్టుకోమందరా, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు అని అడిగాడంట. అడిగితే వెంటనే అన్నాడంట, చొట్టాకి గుండీలు పెట్టుకోమని బైబిల్ ఎక్కడుందో చూపించు అన్నాడంట. ఏమన్నాడంట? చొట్టాకి గుండీలు పెట్టుకోవాలని బైబిల్ ఎక్కడుందో చూపించు అన్నాడంట. అయ్య బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవలే అని, నువ్వు చొక్కాకి గుండీలు ఎందుకు పెట్టుకోలేదని నేను ఎప్పుడు అడగను, నువ్వెందుకు పెట్టుకున్నావని నువ్వు నన్ను అడక్కు, మన ఇద్దరం కలిసి సువార్తకి వెళ్దాం పద అని సైలెంట్గా సువార్తకి వెళ్ళారంట. వెళ్ళి దేవుని వాక్యానికి నలుగురికి చెప్పేసి వచ్చేసిన తర్వాత ఈ గుండీలు పెట్టుకొని పెడుతున్నాడు కదా ఇతను, బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళాడంట. బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ మొట్టమొదటి రోజు పాట పాడతారా అని అడిగితే పాట పాడాడంట. మైక్ తీసుకొని దేవుణ్ణి స్తుతించుడి అని పాట పాడుతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి స్వీట్గా చెప్పిందంట, అబ్బా ఎంత బాగా పాడారండి, అద్భుతంగా పాడారు పాట అంటే ఇంకంతే ఫ్లాట్. నా జీవితంలో ఎవరు నన్ను అద్భుతంగా పాడేవనలేదు, మీరు కాబట్టి పాడేవన్నారని వెంటనే ఆమె తాళి కట్టేశాడంట. అర్థమవుతుందా? ఈ పక్కనున్న గుండీ పెట్టుకొని లోబడిన వ్యక్తి ఏమో ప్రపంచ దేశాలకి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే, అనేక దేశాలకి మిషనరీ పరిచర్య చేస్తా కొన్ని లక్షల మందిని ప్రభు కొరకు సంపాదిస్తే, ఒక చిన్న మాటకాడ లోబడలేని ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఆ అమ్మాయిని ప్రేమ వివాహం చేసేసుకొని హైదరాబాదులో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఆ వచ్చే 10,000 రూపాయలు చాలక వాళ్ళ అమ్మా నాన్నట ప్రతిసారి ఫోన్ చేసి నెల నెల సరుకులు బియ్యము ఇక్కడి నుంచి పంపిస్తారంట. వాళ్ళ అమ్మా నాన్న ఫ్యామిలీని పోషించుకోలేక చాలా కష్టాలు పడతా ఉన్నాడంట. ఇప్పుడు మీకు అర్థం రావాల్సిన విషయం ఏంటంటే, యవన కాలంలో దేవుని కాడి మోస్తే అది నీకు మేలు. నువ్వు అనుకుంటావు నేను ఎంతో కష్టపడుతున్నా దేవుని కొరకు, ఎన్నో త్యాగాలు చేస్తున్నాను, నా మట్టుకు నేనైతే నా జీవితంలో చాలా కోల్పోయాను. యవనస్తులందరూ తినే తిండి ఏది నాకు తెలియదు, ఒక బలమైన తిండి నాకు తెలియదు ఏ రోజు కూడాను, ఒక శ్రేష్టమైన ఫుడ్ మాకు తెలియదు. ఏ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి మాకు రూపాయి వచ్చేది కాదు. ఏదన్నా స్వీట్ బండి వెళ్తూ ఉంటుంటే మా నాన్నగారే ప్రభు ఆ స్వీట్ తినాలనిపిస్తుంది నాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకునేవాడు కాదు, దాని మీద నాకు మనసే లేకుండా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడు. ఒక శ్రేష్టమైనది తినడం మాకు తెలియదు, ఒక సరదాగా ఓ ఫంక్షన్కి వెళ్ళడం మాకు తెలియదు, ఒక మంచి వస్త్రాలు కట్టుకోవడం మాకు తెలియదు. మా జీవితంలో మేము ఎన్నో వాటిని విడిచిపెట్టేస్తాం, వదిలిపెట్టేస్తాం, దేవుడు కాడి మాత్రమే మోసుకుంటూ వచ్చాం. అది మాకు తెలుగుండి కాదు, జ్ఞానం ఉండి కాదు, లోబడిపోయాం అంతే. మా దైవజనులకి మేము లోబడి ఆ కాడి దేవుడు మా మీద మోపాడు అని ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో, పొద్దున్నే లేస్తే ప్రార్థనలో వెళ్తాం, చదువుకోవడం, ప్రార్థనలో ఉండడం, ఎక్కడన్నా కుటుంబ ప్రార్థన అంటే వెళ్ళిపోవడం, రావడం, బైబిల్ చదివి మా నాన్నగారికి సహకరించడం, ఎటన్నా వెళ్ళాలంటే వెళ్ళిపోవడం, డ్రమ్ము పట్టుకోవడం, దేవుడు మాటలు చెప్పడం, లేదా ఉపవాస ప్రార్థనలు, సెలవైతే ఉపవాస ప్రార్థన, లేదంటే ఆల్ నైట్ ప్రార్థన. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఆల్ నైట్ ప్రార్థన, రేపు ఎగ్జామ్ ఉంది నేను ఈరోజు పడుకోకపోతే కుదరదు, ఏముండేది కాదు. ప్రార్థనే జీవితంగా బ్రతుకొచ్చాం. కానీ ఈరోజు మీరు నమ్ముతారా, కొన్ని వేల లక్షల రూపాయల చీరలు తీసుకొచ్చి మాకు పెడతా ఉంటే వాటిని ఎక్కడ పెట్టాలో కూడా మాకు తెలియట్లేదు. దేవుడు ఏది తక్కువ చేసే దేవుడు కాదు. ఆయన కాడిని మనం మోస్తేనంట అది మనకు మేలంట. యవ్వన కాలంలో అప్పగించుకున్న వారు ఈరోజు శ్రేష్టమైన స్థానాల్లో ఉన్నారు. దైవజనులు లేసన గారు తన యవ్వన వయసులోనే ఏం చేశారు, ఆయన జీవితాన్ని ప్రభు కొరకు అప్పగించేస్తే ఆయన అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందిరానికి వెళ్ళిన సంవత్సరం జాలదు, అన్ని వేల మందిరాలు కట్టేశాడు ఆయన. దేవుడు అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు, దానిని వారి మీద మోపినవాడు యెహోవాయే, ఏ మనిషి కాదంట. యవనస్తులు దేవుని కాడి మోస్తే అది నీకు ఎన్నడెన్నడూ తీరని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. లేదంటే ఏం చేయాలి, ఆ అకౌంటెంట్ లాగా
10,000 రూపాయలకి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటా, ఎన్నో కష్టాలు పడుకుంటా, ఇటిద్దరు పిల్లల్ని చంటనేసుకొని మాట వినని భర్తతో ఎంతో కన్నీరు గార్చుకుంటే ఇలా బ్రతకాలి. అర్థమైందా? లోకంలో ఉన్న ప్రతి శత్రువు కాడి నుంచి విడుదల పొందాలంటే నీ మీద దేవుని కాడి మోపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యవ్వన దశలో ప్రారంభించబడిన ఆదాము జీవితము ఎలా ఉందంటే ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అతను ఏం చేస్తున్నాడు? దేవుని తోటని సేద్యపరిచినట్లుగా కాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీకు కూడా యవనస్తులైన బిడ్డలైన మీకందరికీ కూడా ఏం రావాలి? దేవుని తోట గురించిన ఆశలు రావాలి. అంటే దేవుని సంఘాన్ని గురించిన భారం మీలోకి రావాలి. ఎప్పుడైతే దేవుని భారం మీలోకి వచ్చిద్దో ఏవేవి కావాలో అవన్నీ మీకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మేము ఒక చిన్న మందిరానికి విశ్వాసులుగా ఉండేవాళ్ళు. సేవకు రాకముందు ఒక చిన్న మందిరంలో ఎంతమంది కూడా ఉండేవాళ్ళు కాదు. మా సంఘంలో చాలా చిన్న సంఘం. సేవకులకి మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మ దైవజనులకి ఇంటద్ది కట్టేది. ఏదో చిన్న డ్రమ్ము కొనుక్కోవడానికి కొనిపెట్టింది. అట్లా మాకు పెట్టమని ఇచ్చిన ఆ యొక్క డబ్బులు కూడా ఏం చేసేదంటే దేవుని సేవలో విత్తుతూ ఉండేవాళ్ళు. ఎవరికి వాళ్ళు మా తల్లిదండ్రులు ఇద్దరు పోటీపడి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవుని సేవలో ఉండేవాళ్ళు. ఆ సేవకులు అంత గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు ఏం కాదు. కానీ వీళ్ళు నేర్చుకున్నారు, రక్షణ పొందాం మేము. మా మీద దేవుడు మమ్మల్ని సేవకులుగా పిలవలేదు కదా అనుకునేవాళ్ళు కాదు. వెళ్ళిపోయే శనివారం రాత్రంతా కూర్చొని ఎంతెంత దోమలు, ఫ్యాన్లు ఉండేవి కాదు. ఎంత ఫెసిలిటీ మనకి ఎండ వేయకుండా చక్కగా సీలింగ్ చేసి ఒకటికి 10 ఫ్యాన్లు పెట్టారు. మళ్ళీ ఓ మూల ఎక్కడన్నా ఎవరికైనా ఫ్యాను గాలి మిస్ అయిద్దామన్నట్టు సేవకులు ఈ తరంలో మంచిగా అంత కంఫర్టబుల్ జోన్ ఏర్పాటు చేశారు. మోకాళ్ళ మీద ఉంటే చెమట దారై కారిపోతూ ఉండేది. విపరీతమైన దోమలు కొడతా ఉంటుంటే నిద్ర రమ్మన్నా వచ్చేది కాదు. అర్థమవుతుందా? రాత్రంతా కూర్చొని శనివారం ప్రార్థన చేసి అనేక మంది యవనస్తుల్ని బలపరుస్తూ ఉండి అట్లాగా దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు కూడబెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు పరిచర్య చేయడానికి ఆ భాగ్యాన్ని మా తల్లిదండ్రులు ఇద్దరు పొందుకోవడానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎంత పరిచర్యలో కష్టపడ్డారో ఆ యొక్క ప్రయాసకు ప్రతిఫలాన్ని ఈరోజు నేను నా జీవితంలో చూడగలుగుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యవనస్తులైన బిడ్డలో మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? ఫోన్ ఎక్కడుందో వెతుక్కోవాలి, యూట్యూబ్లు వెతుక్కోవాలి. మరేం కావాలి? దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలి. రెండవదిగా దేవుని కాడిని మనం మోయాలి. మూడవది దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆదాము అడిగాడా, ప్రభువా నాకు బోర్ కొడుతుంది, నాకు ఏమైనా ఫేస్బుక్ అకౌంట్ ఇవ్వు, లేదా ఇన్స్టాగ్రామ్ అన్న ఇవ్వు, బోర్గా ఉంటుంది, కాసేపు చాటింగ్ చేసుకుంటా, కాసేపు రీల్స్ చూసుకుంటానని అడిగాడా? అడగలేదు. దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహకారిగా ఏం చేశాడు? అవ్వని దేవుడు తయారు చేసి ఇచ్చాడు, తన ప్రక్కటెముకలో నుంచి తీసిచ్చాడు. యవనస్తులైన బిడ్డలు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మీ జీవితం నిత్యముగా అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అర్థమవుతుందా? మీ ఆలోచన, మీ తలంపును చొప్పున ఎక్కడో ఎముకను తీసుకొచ్చి ఆవేశంగా మీరు కలుపుకున్నారంటే ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. వెన్నులో ఎప్పుడు పోటు వస్తూనే ఉంటుంది, కలుక్కు నొప్పుడుతూనే ఉంటుంది. ఇంకేం చేస్తారు అంటే ఇక వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకొని బాధపడతారు తప్ప చేయగలిగింది ఏమీ లేదు. మరి ఏంటి? మా జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఒక యవనస్తుడు అడిగాడు నన్ను, ఏమనంటే అక్క నా కోసం ప్రార్థన చేయండి, వివాహం అవ్వాలని. అంటే అలాగే నాన్న ప్రార్థన చేస్తాను అన్నాను. దేవుడు నాకు ఒక అమ్మాయిని ఆల్రెడీ చూపించాడక్క, ఆ అమ్మాయితో వివాహం అవ్వాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఓరు నాయనో, కాసేపు ఆగి దేవుడు నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని చూపించాడక్క, ఆ అమ్మాయితో వివాహం అవ్వాలని ప్రార్థన చేయండి అంటే నేను అన్నాను, ఆ అమ్మాయి మీ ఇంటి ఎదురుగానే ఉండిద్దా నాన్న అన్నా. అక్క మీకెలా తెలుసక్క దేవుడు దర్శనం చూపించాడా అంటున్నాడు. మళ్ళీ ఏ మాత్రానికి నాకేం రావాలంట? దర్శనం రావాలంట. నేను అన్నాను, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆయమ్మాయిని చూస్తుంటే నువ్వు నీకు ఆయమ్మాయి దర్శనాలు రాక దేవుని దర్శనాలు కలుగుతాయి ఏంట్రా బాబు అంటే, ఆడంట నేను మాత్రం దేవుని చిత్తం ఏదైతే అది నీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తాను, ఈ ప్రేమ వివాహాలు ఫలించాలని ప్రార్థన చేయినానా నేనంటే వాడు నాకు ఒక భయంకరమైన ఖడ్గం తీసి డుసుక్కుని వదిలాడు. ఏంటంటే, అదేంటక్క మీరు అలాగంటారు, బైబిల్లో అంతా ప్రేమ 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 అని ఉంటే మీరేంటక్క ప్రేమను మాత్రం వద్దంటున్నారు అంటున్నాడు. ఏంటంట? బైబిల్లో ఏమనుందంట? మొత్తం ప్రేమ 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 అని ఉంటే మీరేంటక్క ప్రేమించడం తప్పు అంటున్నారు అంటున్నాడు. ఒరే బాబు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు కానీ దేవుడు ఈ ప్రేమ గురించి చెప్పలేదురా నాయన. యవనస్తులు ఏం చేయాలి?
దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. నిశ్చయముగా దాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఒకళ్ళని అర్థం చేసుకోకపోతే ఎట్టారండి, ఒకరికొకళ్ళు మాట్లాడుకోకపోతే ఒకరి గురించి ఒకళ్ళు తెలుస్తుంది, తెలిసి ఏం చేస్తావు? ఆడిని నువ్వు ఎట్టారో మార్చలేవు. ఈరోజు ఫోన్లో మాట్లాడినన్ని రోజులు వాడు బాగానే ఉంటాడు, పెళ్లి చేసుకున్న మరుక్షణం వాడు విశ్వరూపం నీకు చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఏం చేస్తారు? 2-3 నెలలు మాట్లాడుకోవాలండి అంటున్నారు. బైబిల్లో ఎక్కడ అలా లేదు. ఎవ్వరు కూడా ప్రేమ వివాహాలు చేసుకోలే. మరి యాకోబు చేసుకున్నాడు కానీ మీరు అడగవచ్చు. ఆయన అబ్రహాం గారు మనవడండి. ఆయన ఎక్కడ చూసిన అబ్రహాం గారిని రాజు అనేవాళ్ళు అంట. ఆ దేశానికి రాజుగా ఉండేవాడు, రాజు కన్నా ఎక్కువగా ఉండేవాడు అబ్రహాం. అట్లాంటి వాడు వెళ్ళిపోయి 7 సంవత్సరాలు పేడకళ్ళు ఎత్తుకున్నాడు. అర్థమైందా? ఒక అమ్మాయిని ప్రేమించి ఎంత బతికి ఏమైపోయింది? చివరికి 7 సంవత్సరాల పాటు పేడకళ్ళు ఎత్తుకొని నానా చాటిరి చేయాల్సి వచ్చింది. చెప్తాడు, మంచుకి ఎండిపోయాను, ఎండ తడిసిపోయాను, ఎండకి ఎండిపోయాను, మంచు తడిసిపోయాను, నా జీవితం అంతా దుఃఖమే, ఆయాస్కరమే అంటున్నాడు. 700 మంది ప్లస్ 300 మంది, ఎంతమందిని ఆవేశంగా అందరినీ వివాహం చేసుకున్న తర్వాత ఇంతలోపు పుస్తకం రాశాడు భక్తుడు. ఏమనంటే, భూమి మీద అంతా వ్యర్థమే. అర్థమైందా? యవనస్తులు ఏం చేయాలంట? మొట్టమొదటగా ప్రతిరోజు దేవుని ముట్ట దర్శనం చేసుకునేవారిగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? ఆయన కాడిని మోసేవారిగా ఉండాలి. మూడోది ఆయన చిత్తానికి అప్పగించుకునేవారిగా ఉండాలి. ఏదైతే అది ఆయన చిత్తమే. నా జీవితంలో నా ఇష్టం కాదు, నా దేవుని చిత్తం జరగాలని ఆయన చిత్తానికి, నీ ఆలోచనలు నీ తలంపులు కాదు, దేవుని చిత్తానికి అప్పగించుకునేవారిగా ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే నువ్వు నెరవేర్చగలుగుతావో నీ తల్లిదండ్రులు కూడా చూడలేని ఆశీర్వాదాన్ని దేవుడు నీ ద్వారా ఆ ఆశీర్వాదాన్ని నీకు అందించబోతున్నాడు. చూడండి, వాళ్ళు ఎన్ని ఆశలు ఎన్ని తలంపులు కలిగి ఉన్నారో వాళ్ళు చేయలేని ఘనమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు. సిరియనులను జయించడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక గొప్ప రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, ఆయుధాలు ధరించుకొని ఉన్నారు. ఎవరి ద్వారా ఈ ఘనమైన కార్యం అయ్యిద్ది అంటే దేవుడు చెప్తున్నాడు, రాజ్యాధిపతులలోని యవ్వనుల ద్వారా ఈ ఘనమైన కార్యాన్ని నేను జరిపించబోతున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిచర్యలో కూడా యవనస్తులైన బిడ్డలు, నమ్మకమైన బిడ్డలు, దేవుని కాడి మోసే బిడ్డలు లేపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు దైవజనురాలు ఏ ఆశలు కలిగి ఉన్నాయో వాటిని నెరవేర్చేవాళ్ళు. ఆ కాడిని మీరు కూడా మోపుకొని దేవుని రాజ్యాన్ని కట్టే బిడ్డలు. దైవజనులు చూడలేని ఘనమైన విజయాన్ని దేవుడు మీకు అందించాలంటే మొట్టమొదట యవనస్తులైన బిడ్డలు లేపబడాలి. దేవుని కొరకు దేవుని కాడి మోసేవారిగా మార్చబడాలి. ఈరోజు బాల్యం నుంచి యవన దశలోకి వస్తున్న మరి ఆ కుమార్తె వైపు చేతులు జాపి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? అందరూ కూడా మీ కుడి చెయ్యి చాపి, దేవుడు నిశ్చయముగా యవన కాలము నుంచి తనకి కాపుదల ఉంచాలని, ఒక రోషము కలిగిన బిడ్డ లేపబడాలని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మీ కుడి చెయ్యి తన వైపు చాపండి. చాపి యేసు రక్తం చెప్పండి, యేసు రక్తం చెప్పండి. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. బయటకు పంపించకూడదు అంటారు, ఎన్నో ఆచారాలు. ఎందుకంటే ఇది శ్రేష్టమైన సమయం కాబట్టి వారి జీవితంలో ఘనమైన కార్యం దేవుడు వారి జీవితంలో జరిపించేటట్లుగా చేతులెత్తి మీ కుడి చేయి తన వైపు చాపి హృదయం అంతటితో కూడా దీవించు ప్రభువా. ఈ దినము నుంచి నీ కాడి తన మీద మోపుకొని నీ చిత్తానుసారంగా నడిపించబడాలి. తన తల్లిదండ్రులు చూడని ఆశీర్వాదాన్ని చూడాలి, వాళ్ళు పొందలేని విజయ కార్యాలు బిడ్డ చూడాలి. ప్రార్థన చేద్దాం. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ఈ దినము నుంచి నిత్యముగా నీ దీవెన వర్షాన్ని నీ కుమార్తె మీదకి రానివ్వండి దేవా. స్తోత్రములు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్తున్నది నీ వాక్యము. దుష్టుని జయించి సిరియనుల రాజ్యమును హతమార్చేవారిగా ఓ ఘనమైన విజయాన్ని నీ ప్రజలకు అందించే బిడ్డగా లేపబడాలి నాయన. తన తల్లిదండ్రుల కష్టానికి గొప్ప ప్రతిఫలాన్ని బిడ్డ చూచును గాక.